హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనము జున్ను పాలు లేకుండా మామూలు పాలతోటి జున్ను ఎలా చేయాలో చూద్దాము. సో ఇవి చాలా మంది వీడియోలు పెట్టుంటారండి, జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయొచ్చని. కానీ దీంట్లో మనం కొన్ని టిప్స్ చెప్తాను నేను అడిషనల్గా. సో కొంతమంది క్రీమీ స్ట్రక్చర్లో, అంటే మామూలుగా పుడ్డింగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో కావాలనుకుంటారు జున్ను. సో అలా కావాలి అనుకున్న వాళ్ళు ఒకటి మనకి హెవీ క్రీమ్ మిల్క్ కాకుండా, లేకపోతే హోల్ మిల్క్ కాకుండా నార్మల్ మిల్క్ ఉంటుంది కదా, సో ఆ వెన్న తీసేసిన పాలతోటి చేసుకున్న మీకు పల్చగానే వస్తుంది జున్ను. ఆర్ మనము ఫర్ ఎగ్జాంపుల్ లీటర్కి మన లెక్క ఏంటంటే లీటర్కి 4 గుడ్లు అండి. సో కోడిగుడ్లు యూజ్ చేస్తాం మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో, కాబట్టి లీటర్కి 4 గుడ్లు వేస్తారు. మీరు అలా కాకుండా ఆ గుడ్లు కూడా 2, 3 అలా వేసినప్పుడు మీకు లైట్గా క్రీమీగా వస్తుంది అనమాట. లేదు మాకు జున్ను ఒక కేక్ స్టైల్లో మంచిగా కట్ చేసుకునేలాగా రావాలి అనుకుంటే మటుకు మనము యూజ్ చేయాల్సిందైతే మెయిన్గా అక్కడ ఇంగ్రీడియంట్స్ హెవీ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి, లేకుంటే హోల్ మిల్క్ తీసుకోవాలి. హెవీ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మనకి 3 eggsతో అయినా కానీ మంచిగా కేక్ కట్ చేసే విధంగా వస్తుంది. లేదు హోల్ మిల్క్ తీసుకుంటే 4 eggs యూజ్ చేసుకోండి. అండ్ మాకు ఎగ్స్ మొత్తంగా యూజ్ చేస్తే మాకు డౌట్, కొంచెము స్మెల్ వస్తుంది అని అలా డౌట్ ఉన్న వాళ్ళకైతే, కానీ స్మెల్ రాదండి, ఇది కన్ఫామ్గా చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు చేశాను ఇది. సో అందుకని నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నాకు అంతా పర్ఫెక్ట్గా ఉన్న రెసిపీస్ మాత్రమే మోస్ట్లీ నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. కాబట్టి నీసు వాసన అనేది రాదు. మీరు జున్ను పాలతో జున్ను ఎలా ఉంటుందో ఇది కూడా అదే టేస్ట్ ఉంటుంది, కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా. కాబట్టి మీరు అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే హోల్ మిల్క్ తీసుకున్నప్పుడైతే 4 eggs అండి లీటర్కి. అదే హెవీ క్రీమ్ మిల్క్ అయితే 3 eggs అలా వేసుకోవచ్చు. లేదు నాకు ఇలా నీసు వాసన వస్తుంది స్టిల్ డౌట్గా ఉంది అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎల్లో తీసేసి ఎగ్ వైట్స్ వేసుకోండి. ఎగ్ వైట్స్ వేసుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేంత కేక్ స్టైల్లో అయితే రాదండి, కొంచెము లూజ్గా వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్ వైట్స్ యూజ్ చేశాను. నా దగ్గర ఆర్గానిక్ ఎగ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక టిప్ అండి. మీకు ఆర్గానిక్ ఎగ్స్ కూడా మంచి ఆర్గానిక్ ఎగ్స్ వల్ల కూడా కొంచెం ఎక్కువ నీసు స్మెల్ ఎక్కువ ఉంటుంది మామూలు గుడ్ల కంటే. వైట్ ఎగ్స్ కన్నా కూడా ఈ బ్రౌన్ ఎగ్స్కి కొంచెము స్మెల్ ఎక్కువ ఉంటుంది. అది మామూలుగా ఆమ్లెట్లోనే మనకు ఆ తేడా తెలుస్తుంది. కాబట్టి నేను అవి చూస్ చేయదలుచుకోలేదు జున్నుకి, అందుకోసం నా దగ్గర ఎగ్ వైట్ తెచ్చుకొని ఉన్నాను. నేను ఎగ్ వైట్ యూస్ చేశాను. అందుకని ఈ జున్ను ఈరోజు చేసినది మీకు చూస్తే మీకు నార్మల్ స్టైల్లో కేక్ స్టైల్లో ఏం రాదు, కొంచెము మామూలు పుడ్డింగ్ లాగా లూజ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం మెయిన్ అన్ని టిప్స్ చూసాం కదా, మెయిన్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. దీనికి మనకు మెయిన్గా నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ హోల్ మిల్క్ యూజ్ చేశాను, అండ్ ఒక డబ్బా ఎగ్ వైట్ యూజ్ చేశాను. అంటే అరౌండ్ ఒక 10 egg whites దాకా దాంట్లో ఉంటుందండి. అంత ఎగ్ వైట్స్ యూజ్ చేయాల్సి వస్తే చాలా ఎగ్ వైట్స్ యూజ్ చేయాలి. హోల్ ఎగ్ ఉంటే అంత కాదు, ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో వల్లే మనకు కేక్ స్టైల్ బాగా వస్తుంది అనమాట, లేకపోతే లూజ్గా ఉంటుంది జున్ను. కాబట్టి నేను వైట్ యూజ్ చేశాను కాబట్టి ఒక డబ్బా ఎగ్ వైట్ యూజ్ చేశాను, అంటే అరౌండ్ 10 eggs చెప్పాను కదా. అండ్ 2 liters పైనే నేను మిల్క్ తీసుకున్నాను. సో 2 liters పైన మిల్క్ తీసుకొని, అండ్ చిన్న గడ్డ లెక్క అయితే చిన్న గడ్డ బెల్లం వచ్చి 1 లీటర్కి, చిన్న గడ్డ అయితే 1 లీటర్ మిల్క్కి 1 గడ్డ బెల్లము. అండ్ వైట్స్ అయితే 5 to 6 egg వైట్స్, లేదు ఫుల్ ఎగ్స్ అంటే ఒక 3 full eggs, అండ్ 1 స్పూను మిరియాల పొడి, అండ్ 1 స్పూను ఎలాచీ పౌడర్. మీకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది, మీకు ఎగ్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది ఎలాచీ ఫ్లేవర్ అనేది. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి తెలిసిపోయినాయి కదండి. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ రెసిపీకి ఒక గిన్నె తీసుకొని బెల్లాన్ని బాగా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఆ గిన్నెలో. అండ్
ఆ పౌడర్ వేసుకున్న బెల్లంలో మనము మిల్క్ మొత్తం అన్ని మిల్క్ కాకుండా కొన్ని మిల్క్ వేసుకొని దాంట్లోనే మిరియాల పొడి అండ్ ఎలాచి మొత్తంగా ఊరికి కొంచెం నలగొట్టి వేసారంటే ఎలాచి పొడి, లేకపోతే మొత్తంగా నలిపేసిన అంటే మిక్సీకి వేసి కొట్టినా సరే ఎలాచి పౌడరు అన్నీ వేసుకొని బాగా ఆ బెల్లం కరిగే వరకు మనము నలుపుకోవాలండి. ఇప్పుడు ఆ నలిపిన మిల్క్కి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది అనుకోండి, పర్లేదు. ఇంకా కొంచెం ఉంది, కొంచెం నలపడం కష్టంగా ఉంది అనుకున్నారు అనుకోండి, మీరు ఈ ఎగ్ వైట్తో సహా మొత్తం అంతా ఎగ్స్ కూడా అంతా కలిపేసి ఆ కొంచెము బెల్లాన్ని అలా వదిలేసేసి నీట్గా వడపోసుకోండి. వడపోసుకున్నారనుకోండి, ఆ వడపోసిన తర్వాత మనకేమన్నా మిగిలిన పిప్పి లాంటిది ఉంటుంది కదండి, ఎలాచి పౌడర్ పిప్పి కానీ, ఇన్ కేసు మనము మిరియాలు పూర్తిగా మెదగపోతే అవి కానీ, అండ్ బెల్లంలో ఏమన్నా బెల్లం పిప్పి ఏదైనా ఉందనుకోండి, ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. మిగిలి ఉన్న ఇంకేమైనా గడ్డలు లాంటివి ఏమైనా ఉంటే మిగిలిన మిల్క్లోకి వేసుకొని అవి మళ్ళీ నలుపుకొని నీట్గా వడపోసేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా వడపోసుకున్న తర్వాత మనకి అన్ని మిల్క్ కూడా గిన్నెకి ఎప్పుడు కూడా మనం తీసుకున్న గిన్నె కన్నా కూడా బెత్తెడు అంటే మినిమము 3 ఇంచెస్ పైనే లోతుగా ఉండాలండి. ఎప్పుడు గిన్నె నిండా మిల్క్ పోయకూడదు. నేను చేసిన మిస్టేక్ అదే. ఇక్కడ కొంచెం మిగిలి ఉన్నాయి, దానికోసం ఇంకొక గిన్నె ఎక్కడ తీసుకుంటావు, దీనికన్నా పెద్ద గిన్నె ఎక్కడ పట్టుకురావాలని చెప్పేసి ఎక్కువ పోసాను. అదంతా పొంగిపోయింది. తర్వాత మళ్ళీ గిన్నె మార్చాల్సి వచ్చింది. ఇంత సీన్ జరిగింది. నేను ఎప్పుడు కూడా మనము గిన్నె ఈ మిల్క్ తీసుకున్నప్పుడు, అంతా రెడీ అయిన మిక్స్ని తీసుకున్నప్పుడు వాటర్లో పెట్టడానికి ముందు 4 అంటే ఒక బెత్త కానీ లేదా 3 ఇంచెస్ కిందకి కానీ ఉండాలి ఆ గిన్నెలో మిల్క్. తర్వాత మనం ఒక కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని అడుగున దాంట్లో వాటర్, స్టాండ్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఈ గిన్నె వేసి పెట్టుకోవాలి. మనం మిల్క్ తీసుకున్న గిన్నె తీసుకొని పెట్టి ఆ కుక్కర్కి మూత పెట్టి పైన విజిల్ పెట్టకూడదండి, గుర్తుంచుకోండి. విజిల్ పెట్టారా మొత్తం పొంగిపోయి అంతా నాశనం అయిపోతుంది. మనం తోముకోలేక అల్లాడాలి. సో నేను ఇప్పుడు ఇన్స్టాపాట్లో పెట్టాను. ఇన్స్టాపాట్లో పెట్టినప్పుడు కూడా నాకు మిల్క్ ఎక్కువ అవడం వల్ల నాకు ఇప్పుడు పొంగిపోయి నేను ఇన్స్టాపాట్ నుంచి మళ్ళీ దాన్ని కుక్కర్లో కూడా షిఫ్ట్ చేశాను. ఇంతేనండి, ప్రాసెస్ అయితే సింపుల్. నేను ఇప్పుడు మాట్లాడినంతా కూడా ప్రాసెస్తో పాటు మీకు స్టెప్స్ చెప్పాను. ఎలా అంటే బాగా గట్టిగా రావాలంటే ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కొన్ని టిప్స్ ఇచ్చి స్టెప్ వైజ్గా చెప్పాను కాబట్టి మీకు ఇంత టైం తీసుకుంది. చూసారా, సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్లో మటుకు ఏం కాంప్రమైజ్ అవ్వదండి. నార్మల్ జున్నుకి దీనికి ఇంత కూడా డిఫరెన్స్ రాదు. నేను ఇన్స్టాపాట్లో ఒక 10 minutes పెట్టాను. నిజంగా వాటర్ తక్కువగానే ఉంటే అండ్ వెంట్ ఒక సైడ్కి పెట్టి విజిల్ ప్రాపర్గా పెట్టుకుంటే వెంట్ వైపుకి పెడితే ఇన్స్టాపాట్లో కూడా చేసుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా, వాటర్ అది మిల్క్ ఎక్కువ పోయడం వల్ల నాకు పొంగిపోయి దాని మళ్ళీ కుక్కర్లోకి మార్చాను. చూసారా జున్ను ఎంత మంచిగా వచ్చిందో. సో ఇప్పుడు ఆ గిన్నె తీసుకొని మంచిగా దాన్ని మనం బౌల్స్లో సర్వ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కావాలంటే పైన నట్స్ అది చల్లుకోండి. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు పిల్లలకి అది ఇవ్వాలనుకున్నప్పుడు నట్స్ పౌడర్ అంటే పిస్తాషియోస్ అలాంటివి మనము కొంచెం గ్రైండ్ చేసి దానిపైన చల్లి ఇవ్వచ్చు. బట్ ఇలాగే ప్లెయిన్ గానే ఇంకా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.